అందరికీ ప్రైజ్ ద లార్డ్. గత క్లాస్లలో i455 కీబోర్డ్ గురించి కొన్ని లెసన్స్ నేర్చుకున్నాము. కీబోర్డ్ యొక్క రివ్యూ గురించి, కీబోర్డ్లో ఉన్న సాంగ్స్ గురించి, కీబోర్డ్లో ఉన్న స్టైల్స్ గురించి, కీబోర్డ్లో ఉన్న వాయిసెస్ గురించి నేర్చుకున్నాము. చూడని వారుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వాటిని చూడండి. అదేవిధంగా i500 కీబోర్డ్ కూడా యూజ్ చేస్తున్న వాళ్ళైతే వాటి గురించి కూడా నేను రివ్యూ, సాంగ్స్, స్టైల్స్, వాయిసెస్ గురించి చేసి వీడియోస్ పెట్టాను. నా యొక్క ఛానల్లో చూడని వారుంటే చూసి నేర్చుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క వీడియోస్ మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ ఉంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన విషయాలు మీరు ఈ ఛానల్ ద్వారా నేర్చుకుంటారు. ఈరోజు మనము బ్యాంకింగ్లో స్టైల్స్ ఏ విధంగా సేవ్ చేసుకుంటారో మనం చూద్దాం. మామూలుగా మనకి 86 స్ట్రింగ్స్ ప్లే చేస్తే సింపుల్గా వస్తుంది. దీన్ని మనం మాడిఫై చేసుకొని మనము కీబోర్డ్లో ప్లే చేసుకుంటే ఏ విధంగా వస్తుందో చూద్దాము. స్ట్రింగ్స్లో కొన్ని మనము వాయిస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫంక్షన్ బటన్లోకి వెళ్ళి కొన్ని మాడిఫై చేసుకోవాలి. ఇక్కడ మన బటన్స్లలో సేవ్ చేసుకోవాలి. సెకండ్లో ఆల్రెడీ నేను సేవ్ చేశాను, దాన్ని మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఏ విధంగా వస్తుంది అనేది. సితార్ ఫస్ట్ బ్యాంకింగ్లోకి రావాలి. మనము బ్యాంకింగ్ టూల్లో ఉన్నాము. ఇది నేను మాడిఫై చేసింది. మనం ఇక్కడ చూస్తే వాయిసెస్లో కీబోర్డ్లో ఉన్నది స్లోగా ఉంది. చూడండి, ఇది స్లోగా ఉంది, నేను మాడిఫై చేసింది. విధంగా ఏ విధంగా మాడిఫై చేసుకోవాలని చూద్దాము. స్ట్రింగ్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫంక్షన్ బటన్ నొక్కాలి. ఇక ఫంక్షన్ బటన్ నొక్కిన తర్వాత మీరు స్టార్టింగ్లో మీరు టచ్ సెన్స్ స్ప్లిట్ పాయింట్ నుంచి రావాలి. మీరు స్ప్లిట్ పాయింట్ వచ్చేసి 54, టచ్ సెన్స్ వచ్చేసి నార్మల్లే సాఫ్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎం వాల్యూమ్ ఫుల్ పెట్టుకోవాలి. ఇందులో మీకు 80 మాత్రమే ఉంటుంది, అందుకే సౌండ్ స్లోగా వస్తుంది. మీరు ఏ వాయిస్ ఎడిటింగ్ చేసుకున్నా కూడా మెయిన్ వాల్యూమ్ అనేది 127 పెట్టుకోవాలి. మ్యాక్సిమం 127 ఉంటుంది, 127 అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్టివ్ 0 పెట్టుకోండి. ఒకవేళ యాక్టివ్ నేను మైనస్ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఉండే యాక్టివ్ సెకండ్ యాక్టివ్ ఇక్కడికి వస్తుంది, కాబట్టి 0నే ఉండాలి. ఒకవేళ +1 పెట్టాను అనుకోండి, ఇక్కడ ఉండే యాక్టివ్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనము యాక్టివ్ చేంజ్ చేయొద్దు, యాక్టివ్ని 0లోనే ఉంచాలి. అప్పుడు ఇందులో ఉండే వాయిసే మనకి ప్లే అవుతాయి. ఆ విధంగా మనము ప్లే చేసుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎం ప్యాన్ వచ్చేసి మనకి ఇందులో 64 పెట్టుకోవాలి. ఎం వాల్యూమ్ వచ్చేసి 127, ఎం ప్యాన్ వచ్చి 64. రివర్బ్ వచ్చేసి మనకు నెక్స్ట్ వన్ రివర్బ్ వచ్చేసి మనకి 70 పెట్టుకుంటాము. 64 ఉంటుంది, 70 పెట్టుకుంటాము. కోరస్ వచ్చేసి మనకి ఎం కోరస్ ఒక 20 పెట్టుకుంటాము. కోరస్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఆ విధంగా మనకి వాయిస్ అనేది మెలోడీగా వస్తుంది కోరస్ పెంచుకుంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎం అటాక్ అనేది మనము ఏం పెంచము, అది 64 పెట్టుకుంటాము. రిలీజ్ వచ్చేసి 64 పెట్టుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎం కట్ ఆఫ్ వచ్చేసి మనము 90 పెట్టుకుంటాము. ఈ యొక్క బటన్ ఈ విధంగా మీరు తిప్పితే ఏ నెంబర్ మీద కావాలంటే ఆ నెంబర్ మీద. కట్ ఆఫ్ వచ్చేసి మనము 90 పెట్టుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి రేషియో
రేషియో కూడా 80 వరకు పెట్టుకుంటాం మనము. 70 చాలు రేషియో మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డ్యూయల్ వాయిస్. డ్యూయల్ వాయిస్ మనము ఏదైనా పెట్టుకోవచ్చు. 206 పెట్టుకున్నాను. ఇంకా మెలోడీగా రావాలనుకుంటే 466 కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా మీరు డ్యూయల్ వాయిస్ని సెట్ చేసుకుంటారు. డ్యూయల్ వాల్యూమ్ వచ్చేసి మీరు 95 వరకు 100 వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్యూయల్ రివర్బ్. ప్యాన్ సేమ్ ఉండాలి. డ్యూయల్ రివర్బ్ ఒక 60 వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కట్ ఆఫ్ 90 డ్యూయల్ కట్ ఆఫ్. కోరో 0 అటాక్ 64 రిలీజ్ 64 కట్ ఆఫ్ ఒక 70 పెట్టుకోవచ్చు. ఆ విధంగా మీరు ఇవన్నీ చేంజెస్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. బ్యాంక్ క్లిక్ చేసుకొని సెకండ్లో కావాలనుకోండి సెకండ్లో క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ రైటింగ్ అని వస్తుంది. రైటింగ్ అని వచ్చిన తర్వాత మనకి అందులో మనకి సేవ్ అనేది అవుతుంది అనమాట. ఆ యొక్క వాయిస్ అయిపోయింది. నెక్స్ట్ వన్ నేను క్లిక్ చేశాను అనుకున్నాను. ట్రంపెట్ ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసి స్వీటార్. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం సేవ్ చేసింది స్ట్రింగ్స్. ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్స్ లాగానే ఉంటుంది. చాంబర్ 87. బ్యాంక్ సెకండ్లో. వాయిస్ వచ్చేసి స్వీట్ ఫ్లూట్. నెక్స్ట్ వన్ వచ్చేసి సితార్. నెక్స్ట్ వన్ వయలిన్. వయలిన్లో వాల్యూమ్ తక్కువ ఉంది. వాల్యూమ్ పెంచుకోవాలి మనం. 77 ఉంది. ఏదైనా చేంజెస్ చేసినాక మళ్ళీ అందులోకి వెళ్ళి మనము సెట్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటేనే మనకి అది ఉంటుందన్నమాట. లేకుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. వాల్యూమ్ పెంచుకున్నాక బ్యాంక్ బటన్ పట్టుకొని 3 బటన్ నొక్కాలి. అందులో వాల్యూమ్ కూడా అప్డేట్ అయిపోతుంది. రైటింగ్ అని వస్తే అప్పుడు మనకి ఈ బ్యాంక్లో సేవ్ అయినట్టు. సెకండ్ బ్యాంక్లో థర్డ్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సెకండ్ బ్యాంక్లో ఫోర్త్ వన్. ఇందులో మనము హార్మోనియం సెట్ చేద్దాము. ఈ హార్మోనియం కూడా కొన్ని చేంజెస్ చేసుకుంటే మనము బాగా ప్లే చేసుకోవచ్చు. హార్మోనిక్ వచ్చేసి ఎం వాల్యూమ్ 127 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎం ప్యాన్ వచ్చేసి యాక్టివ్ 0 పెట్టుకోవాలి. ఎం ప్యాన్ 64 పెట్టుకోవాలి. రివర్బ్ దీనికి తక్కువ చేసుకోవాలి, కొంచెం 15 పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కోరో 0. నెక్స్ట్ వన్ వచ్చేసి అటాక్ 64 ఎస్ఎమ్. ఎం అటాక్ 64. రిలీజ్ కూడా 64 పెట్టుకోవాలి. దీనికి ఏం రిలీజ్ అవసరం ఉండదు. కట్ ఆఫ్ ఒకటి కొంచెం పెంచుకోవాలి 70 వరకు. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్యూయల్ వాయిస్. డ్యూయల్ వాయిస్ కూడా దీనికి మనము సేమ్ హార్మోనియమే పెట్టుకోవాలి. సెకండ్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్యూయల్ వాల్యూమ్. డ్యూయల్ వాల్యూమ్ వచ్చేసి 100 వరకు పెట్టుకోవచ్చు మనము. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్యూయల్ రివర్బ్. ఫ్యాన్ 64, రివర్బ్ 32 ఉంది.
15 పెట్టుకోవాలి, దీనికి 20 చాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కోరస్ 2 పెట్టుకోవాలి, డ్యూయల్ కోరస్. ఇప్పుడు చూడండి. ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ 2 నొక్కి 4th 1 రైటింగ్ అని వస్తుంది. అప్పుడు దాంట్లో సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీకు నచ్చిన వాయిస్ని మీరు యొక్క బ్యాంకింగ్లో సేవ్ చేసుకోవచ్చు. 2 బ్యాంకింగ్ల వరకు మీకు చూపించాను. మిగతా బ్యాంకింగ్స్లో కూడా మీరు బ్యాంక్ నెంబర్ 3, 4, 5 అట్లా ప్రెస్ చేసి ఆ బ్యాంకులలో వాయిసెస్ సేవ్ చేసుకోవచ్చు. వాయిస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫంక్షన్ బటన్లోకి వెళ్ళి ఎం వాల్యూమ్ నుంచి డ్యూయల్ వాయిస్, డ్యూయల్ రిజర్వ్ వరకు అవి చేంజెస్ సెట్టింగ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పినవన్నీ రాసుకొని చేంజెస్ సెట్టింగ్ చేసుకొని బ్యాంకింగ్లో సేవ్ చేసుకుంటే వస్తుంది. చూడండి, బ్యాంకింగ్లో ఫస్ట్ వాయిస్, సెకండ్ వాయిస్, థర్డ్ వాయిస్, ఫోర్త్ వాయిస్, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు మీరే ఆ యొక్క వాయిసెస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బ్యాంక్ 1 నుంచి 2కి రావాలంటే దీన్ని తిప్పవచ్చు, లేదంటే ఇక్కడ నెంబర్ రాసుకోవచ్చు. 2లో ఏముందో 2లో మనకి స్వీట్ ఫ్లూట్ ఉంది. సెకండ్ 1లో వచ్చేసి మనకి సితార్ ఉంది. థర్డ్ 1లో మనకు వచ్చేసి వాయిస్ వయలిన్. నెక్స్ట్ 1 వచ్చేసి ఇప్పుడు మనం చేంజ్ చేసుకున్నాం కదా, హార్మోనియం. ఆ విధంగా మీరు బ్యాంకింగ్లలో వాయిసెస్ సేవ్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు. సెకండ్ బ్యాంకింగ్ వరకు మీకు చూపించాను. నార్మల్ స్ట్రింగ్స్ ప్లే చేస్తే ఏ విధంగా ఉందో చూడండి. వాయిసెస్ 86. వాయిస్ స్లోగా ఉంది, మీకు సెట్టింగ్స్ అన్నీ సరిగా లేవు. అదే మనం బ్యాంకింగ్లో సేవ్ చేసుకుంటే ఈ విధంగా మీరు వాయిసెస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. i455 కానీ i4425 కానీ ఏ బ్యాంక్ అయినా సరే, ఏ కీబోర్డ్ అయినా సరే, i500 అయినా సరే మీరు వాయిసెస్ అనేది ఈ విధంగానే చేంజ్ చేసుకుంటారు. ఫస్ట్ ఒక వాయిస్ని తీసుకోవాలి, ఆ వాయిస్లో ఫంక్షన్ బటన్లోకి వెళ్ళాలి, ఎం వాల్యూమ్, ఎం రివర్బ్, కట్ ఆఫ్, కోరస్ వాటన్ని సెట్ చేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ దాన్ని బ్యాంక్ పట్టుకొని ఏ బ్యాంకులో కావాలో ఆ బ్యాంకులో సేవ్ చేసుకోవాలి. ఆ విధంగా 4 మీరు వాయిసెస్ అనేది సేవ్ చేసుకోవచ్చు. మీరు ఆ విధంగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ యొక్క కీబోర్డ్లో వాయిసెస్ సెట్టింగ్స్ చేసుకొని మార్చుకోవచ్చు అన్నమాట. మీరే సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు వాయిసెస్ సెట్ చేసుకొని ప్లే చేయగలరని కోరుతూ ఉంటున్నాను. స్టైల్స్ మాత్రం సేవ్ చేసుకోవద్దు. స్టైల్స్ సేవ్ చేసుకుంటే ఆ స్టైల్ మారినప్పుడు, ఆ వాయిస్ మారినప్పుడు స్టైల్ కూడా ఆటోమేటిక్గా మారుతుంది. కాబట్టి బ్యాంకులలో ఓన్లీ వాయిసెస్ మాత్రమే సేవ్ చేసుకోండి. స్టైల్ సాంగ్ కంటే ముందు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ప్లే చేసి వాయిసెస్ మార్చుకుంటూ మనం ప్లే చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు i455లో ఈ యొక్క వాయిసెస్ చేంజ్ చేసుకొని బ్యాంకింగ్లో సేవ్ చేసుకొని యూజ్ చేస్తారని కోరుతూ ఉంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ వీడియోని మీరు షేర్ చేయాలని కోరుతూ ఉంటున్నాను. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.